నమస్తే వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సచివాలయంలో సీఎం అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్య సాధనలో బ్యాంకులు భాగస్వామ్యం కావాలని పిలుపు. ఈ నెల 16వ తేదీన జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం. హాజరు కానున్న పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు. ప్లీనరీ సమావేశంలో కమిటీల నియామకం. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము. సార్వత్రిక ఎన్నికల మాదిరిగానే మండలి ఎన్నికల్లో ఆలపాటి రాజాను అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాల సాధనలో బ్యాంకులు భాగస్వామ్యం కావాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. 10 సూత్రాల అమలుతో విజన్ కలను నిజం చేసుకునేందుకు నిత్యం శ్రమిస్తున్నామన్న సీఎం 15% వృద్ధి రేటే సాధనే లక్ష్యంగా పెట్టుకున్నామని, వీటిలో కీలకమైన ప్రాథమిక రంగానికి బ్యాంకుల సహకారం ఎంతో అవసరమని అన్నారు. సచివాలయంలో సీఎం అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. వ్యవసాయ అనుబంధ రంగాలలో ఎక్కువ వృద్ధి సాధించే అవకాశం ఉందని, దీనికి బ్యాంకుల నుంచి తగిన మద్దతు కావాలని కోరారు. దేశంలో రాష్ట్రంలో ప్రజల ఆహార అలవాట్లు మారుతున్నాయన్న సీఎం, దీనికి అనుగుణంగా పంటల సాగు కూడా మారుతుందని, అందువల్ల కొత్త విధానాలకు మద్దతు ఇవ్వాలని కోరారు. వ్యవసాయ స్థానంలో హార్టికల్చర్ సాగు వస్తుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని బ్యాంకులు రైతులకు విరివిగా రుణాలు ఇవ్వాలని అన్నారు. అలాగే ఆర్థికంగా బలోపేతానికి తోడ్పడే వాణిజ్య పంటల్ని సాగు చేసే రైతులకు సహాయపడాలని అన్నారు. అన్ని అర్హతలు ఉన్న రైతులకు బ్యాంకుకు వచ్చిన 15 నిమిషాల్లోనే రుణం ఇచ్చే పరిస్థితి రావాలని అన్నారు. కొన్ని సందర్భాలలో సరైన మార్కెట్ సదుపాయాలు, మద్దతు ధర రాక పంటలు పారబోసే పరిస్థితి వస్తుందని, దీన్ని నివారించేందుకు బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలిపారు. విపరీతమైన పురుగు మందుల వాడకం వల్ల క్యాన్సర్ బాధితులు పెరుగుతున్నారని, దీనికి పరిష్కారం చూపగల ప్రకృతి సాగును ప్రోత్సహించాలని అన్నారు. ఫిబ్రవరి 16వ తేదీన ఎన్టీఆర్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నట్లుగా ఎన్టీఆర్ జిల్లా జనసేన ఇన్ఛార్జ్ సామినేని ఉదయభాన్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అసలు పంచాయతీరాజ్ శాఖ ఉందా లేదా అన్నట్లుగా నిర్వీర్యం చేస్తారని అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా జనసేన ఇన్ఛార్జ్ సామినేని ఉదయభాన్ మాట్లాడుతూ, ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు వస్తున్నట్లుగా తెలిపారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పార్టీని మరింతగా బలోపేతం చేసే దిశగా కృషి చేస్తున్నామని చెప్పారు. పార్టీ ఆదేశానుసారం పార్టీ ప్లీనరీ సమావేశంలో కమిటీల నియామకం ఉంటుందని తెలిపారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి ఉన్నారు, వారి మధ్య ఎటువంటి విభేదాలు లేవని అన్నారు. క్షేత్రస్థాయిలో మేమంతా కలిసి పనిచేస్తామని వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 16వ తారీఖున జిల్లా స్థాయి కార్యకర్తల విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జిల్లా నలుమూల నుంచి కూడా గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని గత 9 నెలలుగా ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ శాఖలో అనేక రకాల కీలక మార్పులు తెచ్చి ఇవాళ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ చాలా బాగా పనిచేస్తున్న ఒక అభిప్రాయాన్ని ఇవాళ గ్రామ సర్పంచులు కూడా గమనించారు. పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ కూటమి ప్రభుత్వం ఇంకా ముందుకు వెళ్ళాలని, అలానే పార్టీని కూడా బాగా బలోపేతం చేయాలి, గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా జన సైనికుల్ని ఇంకా బాగా పార్టీలో చేర్చుకొని పార్టీని బాగా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి ఇవాళ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా నన్ను నియమించిన తర్వాత గత 4 మాసాలుగా నేను కూడా అన్ని గ్రామాలు తిరిగాం. మరి వారి అనుమతితోటి ఇతర పార్టీ నుంచి కూడా జనసేన పార్టీలోకి చేర్చుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ పార్టీని పటిష్టం చేయాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. తప్పకుండా నాకు ఏదైతే అప్పగించిన బాధ్యత ఏదైతే ఉందో ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడిగా గతంలో నాకున్న అనుభవాన్ని బట్టి, నాకున్న పరిచయాలను బట్టి తప్పకుండా పార్టీని బాగా ముందుకు తీసుకెళ్తాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. మరి వారు కూడా పార్టీ ఆవిర్భావం నుండి ఎంతో కష్టపడి పనిచేశారు. మరి వారు కూడా పార్టీని బాగా బలోపేతం చేయడం కోసం మరి వారు కూడా సందేశాన్ని ఇస్తారు. నాకు తెలిసినంతవరకు ఎక్కడ కూడా రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు
పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా కలిసి ఉన్నారు. వారి మనస్సులో ఎటువంటి అమరికలు లేవు, ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. అసలు ప్రధాన నాయకులు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు కింద స్థాయిలో చిన్న చిన్న భేదాభిప్రాయాలన్నా కూడా అది పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. క్షేత్రస్థాయిలో నాకు తెలిసినంత వరకు మాకెక్కడ కనిపించట్లా. నేను కూడా గతంలో ఈ పార్టీలో చేరకముందు తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా ఇవాళ జనసేనలో చేరిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మిత్రత్వంతో కలిసి పనిచేస్తున్నాం. ఎక్కడ కూడా భేదాభిప్రాయాలు ఎక్కడ కూడా కనిపించట్లా. అలానే ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నుంచి కూడా చాలామంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. మేము కూడా ఏంటంటే అక్కడ స్థానిక పరిస్థితులు బట్టి తీసుకుంటా ఉన్నాం. మళ్ళీ ఎందుకంటే తీసుకున్న తర్వాత భేదాభిప్రాయాలు రాకూడదు, పార్టీలో అంతర్గత విభేదాలు రాకూడదని చెప్పి జాగ్రత్తగా ఆచి చూచి మేము పార్టీలో తీసుకుంటున్నాం. ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మకమైన తీర్పుతో ప్రజలకు మంచి చేయాలన్న సంకల్పంతో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వ ప్రగతికి పట్టభద్రులు మద్దతుగా నిలవాలని ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ఈ నెల 27వ తేదీన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులకు తనకు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేస్తూ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గుడివాడ మరియు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలల ప్రాంగణంలో పట్టభద్రులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గుడివాడ శాసనసభ్యులు వెనుగండ్లరాము మాట్లాడుతూ రాష్ట్ర ప్రగతి కోసం బాధ్యత కలిగిన పట్టభద్రుల విజ్ఞతతో ఆలోచించే సమయం మళ్లీ వచ్చిందన్నారు. ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మకమైన తీర్పు ద్వారా అధికారంలోకి వచ్చి ప్రజల కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగస్వామ్యం అయ్యేలా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు విజయాన్ని కట్టబెట్టాలని రాజేంద్ర ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. మంచి వ్యక్తిత్వం కలిగిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు పట్టభద్రుల మద్దతుగా నిలవాలని, సార్వత్రిక ఎన్నికల మాదిరిగానే శాసనమండలి ఎన్నికల్లోనూ ఆయనకు అఖండ మెజార్టీ చేకూర్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆలపాటిని గెలిపిస్తే గుడివాడ అభివృద్ధికి సహకరిస్తారని పట్టభద్రులకు ఎమ్మెల్యే రాము హామీ ఇచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్సీ అనేది పెద్దల సభకి గౌరవం తెచ్చే వ్యక్తులు మనం అనుకుంటే నిజంగా పెద్దల సభ అవుతుంది. అలాంటి వ్యక్తులు కాకుండా గౌరవం తగ్గించే విధంగా ఉన్న వ్యక్తులు మనం అనుకుంటే పెద్దల సభే కాదు. అది పోయినసారి జరిగిందంటే మీకు తెలుసు. సో ఈసారి మనం ఏమాత్రం హెజిటేషన్ లేకుండా నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఆలపాటి రాజా గారి గురించి ఆయన మన అభ్యర్థిగా ముందుకు వచ్చారు. ఆయన కూడా చెప్తారు. నేను ఇంజనీరింగ్ చదివేటప్పటికే పెద్ద నాయకుడు. ఆయన తెలుసు. ఆయన అనుచరులు అని ఆయన ఏదో ఒకసారి చూసామని, చూడకపోయినా కానీ చూసామని చెప్పుకుంటా మేమంతా తెగ తిరిగేవాళ్ళం. చాలా గొప్పగా అనిపించేది. ఆయన అనుచరులు నేను చెప్పుకుంటాం కూడా. అలాంటి వ్యక్తి ఆయనతో పాటు నేను ఈరోజు పక్కన కూర్చుని ఆయన గురించి మాట్లాడగలిగే భాగ్యం ఇచ్చారు. దానికి మీకు అందరికీ థ్యాంక్స్ చెబుతా ఉన్నాను. ఆయన వ్యక్తిత్వం అనేక రకాలుగా అనేక సందర్భాల్లో బయటపడింది. స్ట్రాంగ్ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. అలాగే అనవసరమైన వివాదాలకు కానీ పనికిరాని మాట కానీ ఒక్కటి కూడా ఆయన నోటి వెంట రాదు. అలాంటి వ్యక్తి మనకు తోడుంటే ఇంకా మరింత మనం ఇక్కడ కావాల్సిన నిధులే కానీ మన నియోజకవర్గానికి సంబంధించిన డిఫరెంట్ పనులు చేయించుకుంటున్నాను కానీ మనకి చాలా హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. ఆయన కూడా మీరు ఒక్కసారి ఆయన గురించి ఆయన మాట్లాడుతూ వింటే అద్భుతంగా ఉంటుంది. ఆయన చెప్పే విషయాలు కూడా చాలా కూలంకషంగా ఉంటాయి. ప్లస్ ఆయన అపారమైన రాజకీయ జ్ఞానమే కాకుండా ఏ పని ఎలా చేయించుకోవాలి, ఏ గవర్నమెంట్లో ఎలా చేయించుకోవాలి అనే దాంట్లో కూడా మనకు సలహాలు ఇచ్చి ముందుకు తీసుకెళ్తారు. ఆ నమ్మకం నాకు ఉంది. ఆయనతో అనుబంధం అంత దూరం నుంచి ఉంది కాబట్టి నాకు గర్వంగా ఉంది ఆయన ఇంట్రడ్యూస్ చేయటం. నిజంగా మనం అందరం కలిపి ఆయనకి అత్యంత ఎలా అయితే కనుక అక్కడ అప్పుడు మనకి అత్యంత హైయెస్ట్ ఓటు పర్సంటేజ్ తోటి మనం గెలుచుకున్నాము తెలుగుదేశాన్ని. అదే రకంగా ఎమ్మెల్సీ కూడా ఆయన తరపున నేనే గ్యారంటీ ఇస్తున్నాను. ఆయన కూడా మనకి పూర్తిగా సపోర్ట్ చేస్తారని మన నియోజకవర్గ అభివృద్ధిలో మనస్ఫూర్తిగా నమ్ముతూ మిమ్మల్ని అందరినీ ఆయనకి మొదటి ప్రాధాన్యత ఓటు. ఓన్లీ ప్రతిదాని మీద ఒక నెంబర్ వేస్తాం, ఒకటి గీత, అంతే, నిలువు గీత. అది
ఓటు ఎందుకు వేస్తున్నాం అనే దానికి ప్రాథమికంగా మనం ఆలోచించకపోతే at the time of independence maybe the literacy is only 15%. That's how we believed the intellectual community. ఆ రకంగా వాళ్ళు ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆ రోజున ఉన్నటువంటి పామర్లైనటువంటి 85% 15% గౌరవించి ఈ సమాజాన్ని కాపాడతారని చెప్పి ఆ రోజున మనం ఆలోచించి ఎవరు ఉంటే వాళ్ళని గెలిపించవచ్చు. బట్ నౌ వీఆర్ మోర్ దెన్ 70%. ఇస్ ఇట్ నాట్ రెస్పాన్సిబిలిటీ లైస్ ఆన్ us? మన మీద ఆ బాధ్యత లేదా అని చెప్పి మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి తరుణం ఈ రోజున ఆసన్నమైందని చెప్పి నేను ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే 77 సంవత్సరాల తర్వాత విముక్తి పొందాలి, స్వరాజ్యం తెచ్చుకోవాలని భావించినటువంటి ఎన్నికలు మన ఎన్నికలు అని చెప్పి. ఎందుకంటే ఇందాక రాము గారు చెప్పాడు ఒక మాట, 64% ఆఫ్ స్ట్రైకింగ్ రేటు ఓటింగ్. గత 8 నెలల్లో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. సమర్థవంతమైన నాయకుడు ధూళిపాల నరేంద్ర, ఆయన నేతృత్వంలో కూటమి నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను కలిసికట్ట గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకోవాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ పెదకాకాని పార్టీ కార్యాలయంలో మండల పార్టీ నేతలు, క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలతో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ 1994 ఎన్నికల వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆదేశాలతో నారా చంద్రబాబు నాయుడు అభిష్టం మేరకు ప్రత్యేకమైన నాయకులుగా ధూళిపాల నరేంద్ర, దేవినేని వెంకటరమణ, పయ్యావుల కేశవ్, ఆలపాటి రాజేంద్ర రాష్ట్ర రాజకీయాల్లో శాసనసభ్యులుగా, మంత్రులుగా పనిచేశారన్నారు. స్వర్గీయ దేవినేని వెంకటరమణ స్థానంలో తాను రావటం జరిగిందన్నారు. శాసనసభలో తన వాగ్దాటితో విషయాలను తెలియపరచడంలో నరేంద్రే, ఆయనకు ఆయనే సాటి అని అన్నారు. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు 100% స్ట్రైక్ రేటుతో ఎలా గెలిచామో అదే స్థాయిలో ఆలపాటి గెలవాలని అన్నారు. నియోజకవర్గంలో 7,960 ఓట్లు, మండలంలో 2,505 ఓట్లు ఉన్నాయని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి గెలిపే లక్ష్యంగా కృషి చేయాలని కోరారు. గత 8 నెలల్లో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారని అన్నారు. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే రాజేంద్ర ప్రసాద్ గెలుస్తారని చెప్పారు. శాసనసభలో వాగ్దాటిగా సబ్జెక్ట్ ని బ్రహ్మాండంగా ప్రెజెంటేటివ్ లో నరేంద్ర గారి సాటి, అదే పయ్యావుల కేశవ్ కూడా మొన్న 30 సంవత్సరాల ఉత్సవంలో ఆ మాట కేశవ్ గారు మాట్లాడటం కూడా మీరు అన్నారు. అదేవిధంగా ఈరోజు ఈ కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర గారిని ఈ అభ్యర్థిగా నిర్ణయం చేయడం జరిగింది. తప్పకుండా మరి మన మండలంలో 2,505 ఓట్లని మీరందరూ కూడా చేర్చడం జరిగింది. మొత్తం నియోజకవర్గం మొత్తం 7,962 ఓట్లు మనం చేర్చుకోవడం జరిగింది. తప్పకుండా ఇవన్నీ కూడా ఏ విధంగా ఎట్లా ముందుకెళ్ళాలనేది నరేంద్ర గారు దిశానిర్దేశం మనం చేస్తారు. ఇవాళ ఆయన డైరెక్షన్ ప్రకారమే మేమందరం, సుబ్బారావు మేము అందరం కూడా ఇక్కడ కూర్చొని ఈ విధంగా ముఖ్య నాయకులు అందరితో కూడా మాట్లాడండి. తప్పకుండా ప్రధాని ఇప్పుడే ఇంకా కార్యకర్తలు, నాయకులు, ముఖ్య నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అందరితో నేను ఇక్కడే ఉండి మీ అందరి అభిప్రాయాలు మీతో కూడా మాట్లాడి తప్పకుండా అప్పుడే మండల ప్రెసిడెంట్ గారు కూడా చెప్పిన సూచనలు అన్నీ కూడా పరిగణలో తీసుకొని పార్టీ దృష్టిలో కూడా అన్ని కార్యక్రమాలు కూడా పెట్టి పార్టీ అభ్యర్థి, మన కూటమి అభ్యర్థి విజయానికి రాబోయే రోజుల్లో అటు బీజేపీ, జనసేన, మన కుటుంబ నాయకులు, కార్యకర్తలు వాళ్ళని కూడా కలుపుకొని అందరం కూడా కలిసి నియోజకవర్గంలో నరేంద్ర గారి నాయకత్వంలో చక్కగా, ఎందుకంటే క్రమశిక్షణ గల నాయకుడు నరేంద్ర గారు, ఆయన ఆదేశాల ప్రకారం మేము కూడా ముందుకెళ్తున్నాం. భవిష్యత్తులో కూడా అదేవిధంగా ముందుకెళ్తాం. అందరం కూడా కలిసి ఇప్పుడు ఏదైతే రుక్మిణి గారు చెప్పారో తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో తీసుకునే నిర్ణయాల్లో కూడా మన నియోజకవర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఉండాలని చెప్పి ఆ విధంగా కూడా పార్టీ దృష్టికి తీసుకెళ్దాం. అట్లాగే నరేంద్ర గారు కూడా మళ్ళీ మంచి ఉన్నతమైన స్థానంలో రావాలని మనస్ఫూర్తిగా ఆ రోజు 30 సంవత్సరాల ఉత్సవంలో కూడా అందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. అట్లాగే మనందరం కూడా కోరుకున్నాం. తప్పకుండా నాయకుడి దృష్టిలో కూడా అది ఉంది. అంటే అందరం కూడా కలిసి ముందుకెళ్దామని, మంచి మెజార్టీతో మన కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించుకుందామని మనందరం కూడా సమిష్టిగా అటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ
కార్యకర్తలు నాయకులు అందరినీ కలుపుకొని ముందుకెళ్దామని పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సత్యనారాయణపురంలో కోవెల జ్యువెలరీ షోరూమ్ ను నూతనంగా ప్రారంభించారు. హరిహర వీరమల్లు ఫేమ్ నిధి అగర్వాల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వర షోరూమ్ ను లాంఛనీయంగా ప్రారంభించారు. శైవ క్షేత్రం పీఠాధిపతి శివస్వామి ఈ నూతన షోరూమ్ కు విచ్చేసి కోవెల జ్యువెలరీ షోరూమ్ నిర్వాహకులైన రమేష్ దంపతులకు ఆశీర్వచనాలు అందజేశారు. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని సత్యనారాయణపురంలో నూతనంగా కోవెల జ్యువెలరీ షోరూమ్ ను ఏర్పాటు చేశారు. ఈ షోరూమ్ ను హీరోయిన్ నిధి అగర్వాల్ తో పాటు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా లాంఛనీయంగా ప్రారంభించి షోరూంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలను పరిశీలించారు. వాటి నాణ్యత, ధరల వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. కోవెల షోరూంలో ఉన్న అనేక రకాల ఆభరణాలు కనువిందు చేసేలా ఉన్నాయని, మగోల మది దోచే విభిన్న ఆకృతులతో ఆకట్టుకుంటున్నాయని సినీ హీరోయిన్ నిధి అగర్వాల్ తెలియజేశారు. నేటి ట్రెండ్కు తగిన విధంగా ఇక్కడ బంగారు ఆభరణాలు మెరిసిపోతున్నాయని తెలిపారు. వినియోగదారులు కూడా ఈ సరికొత్త మోడల్స్ను తిలకించి నచ్చిన వాటిని కొనుగోలు చేయాలని కోరారు. విజయవాడ రావడం చాలా సంతోషంగా ఉందని, తనకు నచ్చిన ప్రదేశాలలో విజయవాడ నగరం ఒకటని నిధి అగర్వాల్ చెప్పారు. పవన్ కళ్యాణ్తో హరిహర వీరమల్లు, ప్రభాస్తో మరో సినిమా ప్రస్తుతం తెలుగులో చేస్తున్నట్లుగా చెప్పారు. 10 రోజుల్లో హరిహర వీరమల్లులో ఒక పాట బయటకు రాబోతుందని, అందరినీ ఆ పాట ఆకట్టుకుంటుందని నిధి అగర్వాల్ ధీమా వ్యక్తం చేశారు. ఒకేసారి 2 పెద్ద హీరోలతో సినిమాలు చేసే అదృష్టం తనకు వచ్చిందని, 2 సినిమాలు విజయవంతం అవుతాయని చెప్పారు. అనంతరం సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వర మాట్లాడుతూ బంగారు వ్యాపారంలో రమేష్కి ఎంతో అనుభవం ఉందని, కస్టమర్లు ఎంతో నమ్మకంతో బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారని చెప్పారు. మన భారతదేశంలో మగవాళ్ళు ఎక్కువగా బంగారంపై మక్కువ చూపుతారని, నేటి ట్రెండ్కు అనుగుణంగా సరికొత్త మోడల్స్లో కోవెల జ్యువెలరీ షోరూంలు ఆభరణాలు ఆకట్టుకుంటున్నాయని చెప్పారు. అనంతరం షోరూం నిర్వాహకులు రమేష్ మాట్లాడుతూ తమ షోరూంలో వడ్డాణాలు, అరవంకెలు, హారాలు, నెక్లెస్లు, చోకర్లు, టెంపుల్ జ్యువెలరీ, వెండి ఆభరణాలు లభిస్తాయని తెలియజేశారు. షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా బంగారు ఆభరణాలపై తరుగు మజూరీ లేదని, ఈ అవకాశాన్ని విజయవాడ నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కొన్ని ఆభరణాలపై -2% డిస్కౌంట్ ఇస్తున్నామని, మరికొన్ని ఆభరణాలపై 6% నుండి రాయితీ ఇస్తున్నామని తెలియజేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను విజయవాడ వచ్చాను, మళ్ళీ చాలా హ్యాపీగా ఉంటున్నాను. విజయవాడ ఇట్స్ బికమ్ మై ఫేవరెట్ సిటీ బికాజ్ ఇక్కడ చాలా షూటింగ్ చేస్తున్నాను. సో మళ్ళీ ఇక్కడ వస్తున్నాను. అండ్ కోవెల జ్యువెలరీ షాప్, ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ హియర్. They specialize in gold, silver, diamonds, all of these stores, and very good quality, very good design. So malli ikkada ravali, ikkada shopping cheyali for all the ladies and gents. So Telugulo cheppalante ee adrushtam naaku jarigindi. So very grateful, very happy. Harihar Veeramallu oka song vastundi with me and sir. I think another 10 days lo vastundi. So very excited and very grateful. He's a leader and he's an inspiration. గత 30-40 సంవత్సరాలుగా వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి మరి బంగారు వ్యాపారంలో ఉన్నటువంటి మునగాల రమేష్ ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గం శివాజీ కేప్ రోడ్లో కొత్త బ్రాంచ్ని కోవెల అని జ్యువెలరీస్ అని ఏర్పాటు చేయడం సంతోషం. ఇప్పుడే నూతన డిజైన్స్తో ఉన్నటువంటి జ్యువెలరీ అన్నింటినీ కూడా ఇటు గోల్డ్, అటు డైమండ్స్, అటు సిల్వరు, ఆర్నమెంట్స్ అన్నీ కూడా రకరకాల ఆర్నమెంట్స్తో బ్రహ్మాండంగా షోరూము ఉంది. ఇవాళ బంగారం అనేది మన భారతదేశంలో అందరికీ కూడా సాంప్రదాయబద్ధంగా అందరూ కూడా ఎక్కువ మక్కువ చూపేది గోల్డ్. అలాంటి గోల్డ్ రంగంలో వినూత్నమైనటువంటి లేటెస్ట్ డిజైన్స్ని ఏర్పాటు చేసే ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో ఖచ్చితంగా ప్రజల ఆధారం ఉంటుంది. అందులో ఈ సత్యనారాయణపురం అనేది హార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యున్సీ, విజయవాడకు కూడా హార్ట్ ఇది. ఇటువంటి ఉద్దేశంలో ఈ షోరూము ఎప్పుడు కూడా ప్రజల ఆదరణ పొందాలని, నాణ్యమైనటువంటి గోల్డ్ ఆభరణాలు ఇవ్వడంలో వీళ్ళకి గత 40 సంవత్సరాల నుంచి కూడా మరి నమ్మకమైన సంస్థ. ఖచ్చితంగా ఈ సంస్థ ఆధ్వర్యంలో ఈ బ్రాంచ్ ఆదరణ పొందాలని హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. బ్రాహ్మణ వీధి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయ ప్రధాన అర్చకుడు పి శ్రీరామచంద్రమూర్తి అత్యంత నియమ నిశ్చలతో ఉభయదాతలు ఆలయ ఈవో ఎన్ సన్యాసిరావు దత్తదరుల చేత సుదర్శన నవ నరసింహ హోమాన్ని చేయించారు. ఇందులో భాగంగా ఉదయం స్వామివారికి పూజలు చేశారు. హనుమత్ వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులు ఉంచారు. ఈ సందర్భంగా అర్చక స్వాములు భక్తులు స్వామివారి ముందు
ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో సన్యాసిరావు మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివార్లు అమ్మవార్ల ఆశీస్సులను పొందవలసిందిగా భక్తకోటికి విజ్ఞప్తి చేశారు. గత 13 సంవత్సరాల నుండి వెటర్నరీ విద్యార్థులు స్టైఫండ్స్ ప్రభుత్వాలు పెంచడం లేదని వెటర్నరీ విద్యార్థులు ఆరోపించారు. పశువులకు సంభవించే వ్యాధుల నుండి వైరస్ల నుండి ఎదురెళ్లి పోరాడి పశువులకు వైద్యం చేస్తున్నామని తెలిపారు. క్రమేపీ వ్యాధులు జంతువుల నుండి మనుషులకు సంభవిస్తున్నాయని దానిని కూడా మేము లెక్క చేయకుండా పశువులకు వైద్యం చేస్తున్నామని వారు తెలిపారు. గన్నవరం శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయంలో వెటర్నరీ విద్యార్థులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గత 7 రోజుల నుంచి ఎన్టీఆర్ పశు వైద్య కళాశాల ప్రాంగణంలో సుమారు 350 మంది వెటర్నరీ విద్యార్థులు తమకు స్టైఫండ్స్ పెంచాలని రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ వెటర్నరీ విద్యార్థుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. 4 సంవత్సరాలు చదివిన తర్వాత 5వ సంవత్సరం మేము ఇంటర్న్షిప్కి వెళ్లనున్నామని అన్నారు. గవర్నమెంట్ ఇప్పుడు మాకు 7,000 రూపాయలు స్టైఫండ్ ఇస్తుందని, మెడికల్ వైద్య విద్యార్థులతో పాటు మా సమస్యలు గుర్తించి వెంటనే స్టైఫండ్స్ పెంచాలని కోరుకుంటున్నామని వారు పేర్కొన్నారు. నా పేరు విజేంద్ర వర్మ. నేను ఎన్టీఆర్ వెటర్నరీ కాలేజ్ ఆఫ్ సైన్స్లో 4th ఇయర్ చదువుతున్నాను. మా సమస్య ఏంటంటే స్టైఫండ్ 13 సంవత్సరాలుగా పెంచట్లేదు. మేము పశు వైద్య విద్యార్థులుగా ఈ సమాజానికి ఎంతో సేవ చేస్తాము. ఎన్నో ఇప్పుడు వస్తున్న కొత్త వ్యాధుల్లో నుండి మనం రీసెంట్గా తీసుకుంటే కరోనా కూడా ప్రతి ఒక్కటి జంతువుల నుండి వచ్చేది. దాన్ని ఎదురెళ్ళి మేము పోరాడతాము. అలాంటి ఇప్పుడు కనుక్కునే ప్రతి 100 డిసీజ్లో 60 డిసీజులు జెనోటిక్, అంటే జంతువుల నుండి మనుషులకు వస్తాయి అన్నమాట. కానీ మేము వాటి దేనికి లెక్క చేయకుండా వాటికి వెళ్ళి ఎదురెళ్ళి పోరాడతాం. అలాంటి మాకు మాత్రం ఈ సమాజం అలానే గవర్నమెంటు అలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు. అలానే మేము చేస్తున్న ఈ పోరాటానికి అలాంటి రెస్పాన్స్ లేదు. మా పోరాటం ఏంటంటే స్టైఫండ్ హైక్ కోసం. అంటే మేము ఈ 4.5 సంవత్సరాలు చదివాక 5వ సంవత్సరం ఇంటర్న్షిప్కి వెళ్తాం. మేము 2 రొటేషన్లో చేస్తాము. ఒక 6 నెలలు ఒక చోట ఉంటాం, ఇంకొక 6 నెలలు ఒక చోట ఉంటాం, తిరుగుతూ ఉంటాం. అలా గవర్నమెంట్ ఇచ్చే 7,000 మాకు ఏ విధంగా సరిపోవట్లేదు. మా సేవ గుర్తించట్లేదు. అలానే మీట్ ప్రొడక్షన్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ 3వ ప్లేస్లో ఉంది, ఎగ్ ప్రొడక్షన్లో 1వ ప్లేస్లో ఉంది. మేము జీడిపికి 60,000 కోట్ల వరకు మేము మా తరపు నుండి కాంట్రిబ్యూషన్ ఇస్తాము. అలాంటిది మేము అడుగుతుంది 0.01% హైక్ మనీ మాత్రమే అడుగుతున్నాము. అలాంటిది అది కూడా చేయట్లేదు మాకు గవర్నమెంట్ వెంటనే మాకు స్పందించి మేము అడిగి మా డిమాండ్లు తీర్చాలని కోరుకుంటున్నాము. అలానే తీర్చేంత వరకు మేము ఈ నిరాహార దీక్ష ఆపము. థ్యాంక్ యూ. సచివాలయంలో ఈ నెల 20వ తేదీ ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. మంత్రివర్గంలో చర్చించవలసిన ప్రతిపాదనలు ఈ నెల 18వ తేదీ సాయంత్రంలోగా పంపాలని సిఎస్ కార్యాలయంలో అన్ని మంత్రిత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సచివాలయంలో సీఎం అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్య సాధనలో బ్యాంకులు భాగస్వామ్యం కావాలని పిలుపు. ఈ నెల 16వ తేదీన జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం. హాజరు కానున్న పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు. ప్లీనరీ సమావేశంలో కమిటీల నియామకం. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము. సార్వత్రిక ఎన్నికల మాదిరిగానే మండలి ఎన్నికల్లో ఆలపాటి రాజాను అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.